నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంది వస్తున్న వ్యవసాయ ఆధునిక పరికరాలు, బహుళ ప్రయోజనాలున్న సాగు యంత్రాలు. సెల్ ఫోన్ సహాయంతోనే మోటారు కంట్రోల్, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు ఆపరేట్. ఆకులతో తయారు చేసుకునే పురుగు మందులు పంటల్లో అరికడతాయి అనేక చీడపీడలు. మల్లెపూల సాగులో పాటించవలసిన పద్ధతులు, తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి దిగుబడులు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సాగులో యంత్రాలను ప్రవేశపెట్టాలి. పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతులను పాటించాలి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ముందుకు సాగాలి. 100 మంది చేసే పనిని కొన్ని గంటల్లోనే ఒక్క యంత్రాలతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నెన్నో కొత్త యంత్రాలు తయారు చేస్తున్నారు. ఆ యంత్రాలను ఉపయోగించుకుంటే తప్పకుండా రైతుకు కలిసి వస్తుంది. మరి అలాంటి యంత్రాల్లో మార్షియో రోటరీ టిల్లర్ విరాట్ ఒకటి. దీని కదేంటో చూద్దాం రండి. మార్షియో రోటరీ టిల్లర్ విరాట్ అనే యంత్రం చాలా శక్తివంతమైన పరికరం. ఇది అనేక ప్రయోజనాలున్న ఆధునిక పరికరం. ఈ ఇంప్లిమెంట్ని అన్ని పరిస్థితుల్లో పనిచేసే విధంగా తయారు చేశారు. సీడ్ బెడ్ సాకు కూడా పనికి వస్తుంది. పంటలోని అవశేషాలను మిశ్రమంగా తయారు చేయడానికి ఉపయోగపడే అత్యంత విలక్షణమైన పరికరం. ఎత్తుపల్లాల్లో దృఢంగా ఉండే మన దేశంలోని నేలలకు ఇది బాగా పనికి వచ్చేది కావడం విశేషం. నేల ఏ పరిస్థితిలో ఉన్నా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించారు. మార్షియో రోటరీ టిల్లర్ విరాట్ నేలను చక్కగా చదును చేస్తుంది. మట్టిని బాగా చూర్ణం చేయడానికి ఉపయోగపడుతుందని మార్షియో కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. It is a rotary tiller. It is named Virat, as in India it means powerful, strong machine. It is totally made in our manufacturing plant here in Pune. How it works in the soil? Well, basically it is a secondary tillage machine. So you run it in the soil, it will work the soil. Then we have a rear boner that will level the soil. And it is very powerful, let's say, beneficial for the soil as it breaks all the types of soils. It is for hard soil, let's say. దీని ప్రత్యేకమైన ఆకారము, బ్లేడ్లు అన్ని రకాల నేలలకు అనువుగా ఉంటాయి. ఎటువంటి పూడికలు లేకుండా నేల పూర్తిగా చదునుగా ఉండేలా చేస్తుందంటున్నారు. ఎక్కువ కాలం పాడు కాకుండా ఉంటుందని, దీని నిర్వహణ ఖర్చులు కూడా తక్కువేనని వారు అంటున్నారు. తక్కువ అరుగుదల ఉండే మెటీరియల్ని ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని చెప్తున్నారు. మార్షియో రోటరీ టిల్లర్ విరాట్లో డబుల్ స్ప్రింగ్ అమర్చడం వల్ల వెనక బానెట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 4 రకాల వేగాన్ని పొందడానికి మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ దీనిలో ఏర్పాటు చేశారు. నేలను కావలసినంత లోతు దున్నడానికి వీలుగా బ్లేడ్లు అమర్చామని కంపెనీ వారు అంటున్నారు. ఈ టిల్లర్ అనేక రకాల మోడల్స్లో దొరుకుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ టిల్లర్ 30 HP నుంచి 60 HP పవర్ ఉన్న ట్రాక్టర్లకు అమర్చుకుంటే అన్ని రకాల పనులకు ఉపయోగపడుతుందని భరోసా ఇస్తున్నారు. ఇంట్లో కూర్చొని పొలంలో ఉన్న మోటారుని నడిపించడం సాధ్యమవుతుందా? పొలంలో ఎప్పుడు కరెంటు వచ్చింది, ఎప్పుడు కరెంటు పోయింది అనే విషయాన్ని మనం ఎక్కడున్నా తెలుసుకోవచ్చా? ఎండా వానల్లో పొలం దాకా వెళ్లకుండానే పంటకు నీరు పెట్టడం వీలవుతుందా? రాత్రి వేళ పొలంలోకి వెళ్ళి నీరు పెట్టాల్సిన అవసరం ఉండకుండా ఏదైనా మార్గం ఉందంటారా? కేవలం సెల్ ఫోన్ మిస్ కాల్తోనే అన్ని పనులు చేసుకోవచ్చా? అవునంటున్నారు ఓ పరికరాన్ని తయారు చేసిన ఉత్పత్తిదారుడు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ వ్యాపార ప్రదర్శనలో అన్ని విశేషాలే. ఈ ప్రదర్శనలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రైతులకు ఉపయోగపడే అనేక రకాల యంత్రాలను సుమారు 50 స్టాళ్లలో పెట్టాయి. ఒక్కో స్టాల్లో ఒక్కో రకం యంత్రం కనువిందు చేస్తోంది. ఆగ్రోమెట్ కంపెనీ రైతులకు ఎంతో ఉపయోగకరమైన సెల్ ఫోన్తో పొలంలోని మోటార్ని ఆన్ లేదా ఆఫ్ చేసే పరికరాన్ని ప్రదర్శనకు పెట్టింది. దీన్ని రిమోట్ మోటార్ కంట్రోల్ అని పిలుస్తారు. దీంతో రైతులు పొలానికి వెళ్లకుండానే
అక్కడి మోటార్ని జస్ట్ మిస్డ్ కాల్తో ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఉపయోగించే ఏ సెల్ ఫోన్ నుంచైనా మిస్ కాల్ చేసి పొలానికి నీరు పెట్టుకోవచ్చు. ఆన్ చేసిన మోటార్ని ఆఫ్ చేయాలన్నా ఒక్క మిస్ కాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోతుంది. మనం ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సెల్ ఫోన్ను ఉపయోగించి మోటార్ని ఉపయోగించుకోవచ్చు. రైతులు పొలంలోకి వెళ్లకుండానే అక్కడ కరెంటు ఉన్నదా లేదా అనే విషయాన్ని అక్కడ అమర్చిన సెల్ నుంచి మెసేజ్ వస్తుంది. కరెంటు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ చేసి SMS పంపుతుంది. ఏ ఒక్క ఫేజ్లో కరెంటు లేకున్నా మోటార్ని ఆఫ్ చేసి SMS పంపుతుంది. పంపు నుంచి నీళ్లు రానప్పుడు మోటార్ని ఆఫ్ చేసి SMSల ద్వారా ఆ విషయాన్ని మనకు తెలియచేస్తుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుందని NGE ఆగ్రోమెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెబుతున్నారు. ఆగ్రోమెట్ అనేది బేసిక్గా తీసుకుంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ డివైస్. ఇదేదో మోటార్ ఆన్ ఆఫ్ కాదు. మనం కరెంటు కోతల్లో మన ఎలక్ట్రిక్ చావులతోటి లేదంటే ఈ రాత్రిపూట వెళ్ళటం, అనుకూల వాతావరణం, దూరాభారం వీటన్నిటికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటిస్తూ చేసిన ప్రోడక్టే ఆగ్రోమెట్ అనేది. దీనిలో ఉన్న మెకానిజం ఏమిటంటే పొలంలో అమర్చిన సెల్ ఫోన్లో ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్తో మోటార్కు అదే సమయంలో మన దగ్గర ఉన్న సెల్ ఫోన్కు అనుసంధానం చేస్తారు. దీంతో మనం కేవలం మిస్ కాల్తోనే ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మోటార్ని ఉపయోగించుకోవచ్చు. రసాయనిక మందుల వల్ల పంటల్లో వచ్చే చీడపీడల బాధ పూర్తిగా పోదు. అంతేకాకుండా పంట దిగుబడులు తగ్గుతాయి. పంటలో రసాయనిక మందుల అవశేషాలు ఉంటాయి. అవి తింటే రోగాలు వస్తాయి. అదే సమయంలో సాగు నేల నిస్సారమవుతుంది. అందుకే నేల, వాతావరణం కలుషితం కాకుండా ఉండాలంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే వాటితోనే మందులు తయారు చేసుకోవాలి. ఆకులతోనే పంటల్లో అనేక రకాల చీడపీడలను అరికట్టుకోవచ్చు. ఆ ఆకులేంటో వాటి కథేంటో తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం హైబ్రిడ్ విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనాల వల్ల అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడవలసి వస్తుంది. అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడటం వల్ల పొలాల్లోని భూసారం క్రమంగా తగ్గిపోతుంది. కొన్నాళ్లకు పంట పొలాలు బీళ్లుగా, చివరికి ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ హైబ్రిడ్ విత్తనాల వల్ల పైరులో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. కలుపుతో పాటు చీడపీడలు పైరును ఆశిస్తాయి. ఈ పురుగులను నివారించడానికి అధిక మోతాదులో పురుగుల మందులను చల్లుతున్నారు. వేలాది రూపాయలు పురుగుల మందులు కొనడానికి ఖర్చు చేస్తున్నారు. ఈ పురుగు మందులు చల్లడం వల్ల ఒక పంట కాలంలో కొన్ని పురుగులను నివారించుకోగలిగినా కొన్ని బతికి బయటపడతాయి. రెండవసారి అదే పంటను సాగు చేసినప్పుడు అవే పురుగులు ఆశించినప్పుడు తిరిగి పురుగుల మందు చల్లినా ప్రయోజనం ఉండదు. అప్పటికే ఆ పురుగులు మందుని తట్టుకునే నిరోధక శక్తిని పెంపొందించుకుని ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో పురుగుల మందును చల్లినా ప్రయోజనం లేకుండా పోతుంది. వ్యవసాయ పెట్టుబడులు తడిసి మోపడవుతాయి. అటు పంట దిగుబడి కోల్పోయి ఇటు అధికంగా పెట్టుబడులు పెట్టి రెండు విధాలుగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి విరుగుడు లేదా అంటే తప్పకుండా ఉంది. పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకొని అదే సమయంలో అధికంగా దిగుబడులు సాధించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిలో లభించే మొక్కల ఆకులతోనే ఎన్నో పురుగుల మందులను తయారు చేసుకోవచ్చు. ఈ మందులతో ఎంతో సమర్థవంతంగా పంటను పురుగుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో బాగా పనిచేసే పురుగుల మందులను తయారు చేసుకొని పంటలను మనం కాపాడుకోవచ్చు. ఏ పంటలోనైనా పురుగుల బెడద ఉండనే ఉంటుంది. అయితే ఆ పురుగులను నివారించడానికి ఉపయోగపడే పదార్థాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. ఆయా పంటల్లో వచ్చే చీడపీడలను అరికొట్టుకోవడానికి ప్రకృతి అందించే పదార్థాలే బాగా ఉపయోగపడతాయి.
ప్రకృతి జీవరాశుల మధ్య సమతుల్యతను రూపొందించడానికి అనేక రకాల మొక్కలను ప్రకృతి మనకు ప్రసాదించింది. చెట్ల ఆకులతో బ్రహ్మాస్త్రం వంటి పురుగుల మందును తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా దొరికే 5 రకాల ఆకులతో అద్భుతమైన మందుని తయారు చేసుకోవచ్చు. వేప, కానుగ, సీతాఫలం, జామ, యూకలిప్టస్ ఆకులను తీసుకోవాలి. వీటిలో వేప ఆకులను ఎక్కువగా తీసుకోవాలి. 2 కిలోల వేప ఆకు మిగతా 4 రకాల ఆకులు కిలో వంతున ఎంచుకోవాలి. వాటిని బాగా నూరుకోవాలి. 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం లేదా ఏ పశువుల మూత్రమైనా తీసుకోవాలి. 2 లీటర్ల ఆకుల రసాన్ని దానికి కలుపుకోవాలి. ఆకులు నూరుకొని లేదా ఒక రోజంతా నానబెట్టినవి కానీ తీసుకోవాలి. అయితే మెత్తగా నూరిన ఆకుల నుంచి మంచి కషాయం తయారవుతుంది. వాటిని ఆవు మూత్రంలో వేసి 3 నుంచి 4 పొంగులు వచ్చే వరకు బాగా మరగనీయాలి. మరిగిన ద్రావకాన్ని ఒక రోజంతా చల్లబరచాలి. దీంతో పురుగుల మందు తయారవుతుంది. ఒక రోజంతా చల్లార్చిన కషాయాన్ని పురుగుల నివారణ కోసం ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఈ రసాయనాన్ని పైరుపై చల్లుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం మంచి సమయం. ఆ సమయంలో చల్లినట్లయితే మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంటుంది. ఆశించిన పురుగులు నశించడానికి దీనివల్ల సాధ్యమవుతుంది. ఈ మందుతో వరిలో కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఏ పంటలోనైనా కాండం తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు ఉన్నాయని గమనించినట్లయితే ఈ మందును చల్లుకుంటే పురుగులు పూర్తిగా నశిస్తాయి. పంటకు ఏమాత్రం నష్టం కలగదు. అంతేకాకుండా ఈ మందును ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. పర్యావరణ సమతుల్యతకు నష్టం కలగదు. ఈ మందును తయారు చేసుకోవడానికి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. రసాయనిక పురుగుల మందుల కంటే ఎన్నో రెట్లు ఈ ఆకులతో తయారు చేసిన మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. పంటకు ఏమాత్రం పురుగుల బెడద ఉండకుండా పోతుంది. దీంతో మనం ఆశించిన పంట దిగుబడులు మన సొంతమవుతాయి. రైతులు ఈ పద్ధతిని ఆచరిస్తే పంటలను ఖర్చు లేకుండా కాపాడుకోవడం సాధ్యమవుతుంది. మల్లెల సాగులో ఇంతవరకు నాటుకునే విధానం, ఎరువులు, నీటి యాజమాన్యం విషయాలను చర్చించుకున్నాం. ఇక మల్లె సాగులో చీడపీడలు ఉంటాయి. ఈ పూదోటకు తెగుళ్ళు, పురుగుల బెడత ఉంటుంది. సకాలంలో మల్లెల్లో వచ్చే తెగుళ్ళు, పురుగులను ఎప్పటికప్పుడు నివారించాలి. అప్పుడే మనకు నాణ్యమైన అధిక దిగుబడి ఉంటుంది. మల్లె తోటలో వచ్చే ఆ చీడపీడలేమిటో తెలుసుకుందాం. మల్లె తోటను సాగు చేసుకుంటే మంచి దిగుబడిని సాధించాలి. నాణ్యమైన అధిక దిగుబడి రావాలంటే చీడపీడలను ఎప్పటికప్పుడు అరికట్టాలి. సాధారణంగా మల్లె మొక్కలకు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పువ్వు మొక్కల్ని ఆశించు పురుగుల వల్ల చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి తోటను పెంచుకునే రైతులు తగిన సమయంలో పురుగులను గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎరువులు, నీటి యాజమాన్యం ఎంత ముఖ్యమో చీడపీడల నివారణ కూడా అంతే అవసరం. నాణ్యమైన పూల దిగుబడికి చీడపీడల నివారణ చాలా అవసరం. అందుకే ఏ స్థాయి మొక్కలకు ఏ చీడపీడలు ఆశిస్తాయో తెలుసుకోవాలి. వాటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవాలి. పూమొగ్గలను తొలిచే పురుగులు 2 రకాలు ఉంటాయి. బర్వర్మ్ నల్లటి తలతో ఆకుపచ్చ రంగులో ఉండే పిల్ల పురుగులు అంటే లార్వాలు పూమొగ్గలోనికి చొచ్చుకొని పోతాయి. ఇవి లోపల నుంచి కేరాలను, రేకులను తింటాయి. దీనివల్ల మొగ్గలు ఎరుపు, నీలి రంగులోకి మారిపోతాయి. ఇక బ్లాసమ్ మిర్చి పిల్ల పురుగులను మ్యాగెట్స్ అంటారు. ఇవి మొగ్గలోనికి పోయి మొగ్గ భాగాలను తినడం వల్ల మొగ్గలు ఆకారాన్ని కోల్పోతాయి. పూలు ఊద రంగులోకి మారిపోతాయి. ఆడరెక్కల పురుగులు పూల మొగ్గల చివర్ల గుడ్లు పెడతాయి. వీటి నుంచి మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు పచ్చ రంగుతో మిళితమైన ఊదా రంగులో ఉండే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి.
ఇది 5 నుంచి 7 రోజులు ఈ దశలో మొగ్గలో ఉండి నేలలో కోశస్థ దశను గడుపుతాయి. దీని కోశస్థ దశ సుమారు 20 రోజులు ఉంటుంది. కోశస్థ దశ నుంచి రెక్కల పురుగులు బయటకు వచ్చి 4 రోజులు మాత్రమే బతుకుతాయి. వీటిని నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ట్రయోజోఫాల్ కలిపి ద్రావణాన్ని మొగ్గలు ఏర్పడే సమయంలో చల్లాలి. ఆ సమయం నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఇక మల్లెలో తరచుగా వచ్చేవి తామర పురుగులు. ఇవి లేత ఆకులు, పూల రేకులను గోకి రసాన్ని పీల్చుతాయి. దీనివల్ల పూల రేకులు ఎండిపోతాయి. పూమొగ్గలను తొలిచే పురుగులను నివారించడానికి పిచికారీ చేసే మందులే తామర పురుగులను నివారిస్తాయి. వీటి నివారణకు ప్రత్యేకంగా మందులను పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక మల్లెలో మనకు కనబడే నల్లి వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వేసవిలో మొక్కలను ఆశిస్తుంది. ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి అక్కడ నుంచి రసం పీల్చుతాయి. ఫలితంగా మొక్కలు లేత పసుపు రంగుతో కళావిహీనంగా మారతాయి. ఆకులపై మెత్తడి బుడిపలు ఏర్పడతాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. వీటి ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే మల్లె చెట్లు బలహీనంగా మారి పూలు పూయవు. ఈ పరిస్థితి చెట్లకు రాకుండా ఉండాలంటే 1 లీటర్ నీటికి 3 గ్రాముల గంధకం పొడిని లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోజైట్ లేదా 3 మిల్లీలీటర్ల ఇథియాన్ కలిపి పిచికారీ చేయాలి. 2 నుంచి 3 సార్లు మందులు మార్చి పిచికారీ చేయాలి. అన్ని చర్యలు తీసుకున్న తర్వాత మంచి నాణ్యమైన మల్లెపూలు దక్కుతాయి. పూర్తిగా పెరిగిన మొగ్గలను ఉదయం 11 గంటల లోపు కోసుకోవాలి. పూలు తెంపడం ఆలస్యం చేసినట్లయితే పూల నాణ్యత దెబ్బతింటుంది. మొగ్గలు ఏమాత్రం పాడు కాకుండా ఆకర్షణీయంగా ఉండే విధంగా ప్యాకింగ్ చేయాలి. గోనె సంచులను కోసి చిన్న చిన్న సంచులుగా తయారు చేసుకోవాలి. వాటిలో 2 నుంచి 5 కిలోల పూలను వేసి ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసిన సంచులను నీళ్లలో ముంచి ఆ తర్వాత రవాణా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పూలు తాజాగా ఉంటాయి. పూలను వెదురు బుట్టల్లోనూ రవాణా చేసుకోవచ్చు. ఈ బుట్టలను పూలతో నింపిన తర్వాత పైన పేపర్ పరిచి వెదురుతో అల్లిన మూత లేదా చిన్న గోనె పట్టతో బుట్టను కప్పివేయాలి. బుట్ట అంచులను కుట్టివేయాలి. బుట్టలోకి గాలి ప్రసరణ బాగా ఉండాలి. మధ్యలో అప్పుడప్పుడు మొగ్గలపై నీళ్లు చిలకరించాలి. దూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే కారుగేటెడ్ కార్డుబోర్డు పెట్టెలు చాలా అనుకూలంగా ఉంటాయి. మొగ్గలను ప్యాక్ చేసిన సంచులను వెదురు బుట్టలను దగ్గరలో ఉన్న మార్కెట్కి బస్సులో రవాణా చేసుకోవాలి. దూరంగా ఉండే మార్కెట్లకు ప్రత్యేక వాహనాలు పంపినట్లయితే పూల నాణ్యత దెబ్బతినదు. పూలు ప్యాక్ చేసిన బుట్టలపై మధ్య మధ్యలో నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లడం వల్ల పూలు వాడిపోవు, తాజాగా ఉంటాయి. రవాణాలో పూలు నలిగిపోకుండా చూసుకోవాలి. ఉదయం కోసిన పూలను సాయంత్రంలోగా మార్కెట్కి చేరవేసుకుంటే మంచి ధర పలుకుతుంది. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే మల్లె చెట్లు విరగబూస్తాయి. అధికంగా నాణ్యమైన మల్లెపూల దిగుబడి వస్తుంది. రైతులు ఆశించిన ఆదాయము దక్కుతుంది. ప్రతి ఏటా నిర్దిష్టమైన లాభాలు వస్తాయి. ఒక్క చెట్టును అమ్ముకుంటే 3 కోట్లు వస్తాయా? ఆ చెట్టు పెరగటానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఎరువులు వేయాల్సిన అవసరమూ లేదు. పురుగు మందులు చల్లాల్సిన అవసరమూ ఉండదు. అయినా ఆ మొక్కలు పెరుగుతాయి. ఆశించిన దిగుబడి దక్కుతుంది. అనంతమైన ఆదాయం వస్తుంది. ఇది నిజంగా నిజం. నమ్మలేకపోతే ఆదిలాబాద్ వెళ్దాం పదండి. వ్యవసాయం ఎప్పుడు లాభసాటిగా సాగాలి. సాగులో పెట్టే ప్రతి పైసకు 10 ఆదాయం రావాలి. పంటలు పండించడం అంటే ఓ పండుగలా చేయాలి. అత్యంత శ్రద్ధతో మనసు పెట్టి ముందుకు సాగాలి. ఆహార పంటలు లేదా కూరగాయల పంటలతో సరిపెట్టుకుంటే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఆహార పంటలే కాదు, అధిక ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలి. ఏకవార్షిక పంటలతో ఎంతో కొంత ఆదాయం వస్తుంది. స్వల్పకాలిక పంటలైన కూరగాయలతో మరికొంత లాభం వస్తుంది. అయితే ఏకవార్షిక పంటలతో పాటు బహువార్షిక పంటలు వేయాలి.
పండ్ల తోటల పెంపకం వల్ల ఆశించిన ఆదాయం ఏళ్ల తరబడి వస్తుంది. ప్రస్తుతం అంది వచ్చే పంటల కన్నా కొద్దిపాటి పెట్టుబడితో లక్షలు కోట్ల రూపాయల లాభం వచ్చేవి సాగు చేసుకోవాలి. రసాయన ఎరువులు, పురుగు మందులతో పని లేకుండా మొక్కలు ఎదిగే వాటిని ఎంచుకోవాలి. స్థానిక మార్కెట్నే కాదు, జాతీయ మార్కెట్, విదేశీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆయా మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలి. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ బాగా డిమాండ్ ఉన్నది శ్రీగంధం. ఇది కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో టన్నుకు ₹1,00,00,000 పైగా ధర పలుకుతోంది. ఈ గంధంతో ఎన్నో కాస్మెటిక్స్ తయారు చేస్తారు. సబ్బులు, మహిళలు ఉపయోగించే మేకప్ ఐటమ్స్లోనూ శ్రీగంధంని ఉపయోగిస్తారు. అందుకే శ్రీగంధంకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు ఓపికతో పెంచితే ఏకంగా కోట్లు కూడబెట్టుకోవచ్చు. అందుకే ఆదిలాబాద్ జిల్లా రైతు అదే బాటలో ముందుకు సాగుతున్నాడు. శ్రీగంధం నాటి సిరుల పంటకు దారి వేశాడు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తండాకు చెందిన శ్రీనివాస్ గతంలో చాలా పంటలు సాగు చేశాడు. ఆహార పంటలు వేశాడు. వాటితో కలిసి రాలేదని కూరగాయల పంటలు సాగు చేశాడు. ఈ పంటలు పెద్దగా ఆదాయం తెచ్చిపెట్టలేదు. వాణిజ్య పంటలు సాగు చేయడానికి ప్రయత్నించాడు. అయితే మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల ఏ పంట ఆయనకు సంతృప్తికరమైన ఆదాయం తేలేదు. అందుకే లాభదాయకమైన పంట ఏదని ఆలోచించాడు. వ్యవసాయంలో అధిక లాభాలు రావాలంటే బహువార్షిక మొక్కలను పెంచాలనుకున్నాడు. శ్రీగంధం మొక్కలను నాటుకుంటే లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలుసుకున్నాడు. ఈ మొక్కల పెంపకంపై అవగాహన కోసం బెంగళూరు వెళ్ళాడు. అక్కడ శ్రీగంధం నర్సరీకి వెళ్ళాడు. ఈ మొక్కలను ఎలా పెంచాలని అడిగి తెలుసుకున్నాడు. శ్రీగంధం మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు. ఒక మొక్క ఖరీదు ₹165. ఎకరం భూమిలో ఈ మొక్కలు నాటాలనుకున్నాడు. మొక్కకు మధ్య దూరం 12 అడుగులు ఉండే విధంగా నాటాలి. అంటే మొత్తం ఎకరం పొలంలో నాటడానికి 512 మొక్కలు కొన్నాడు. ఎకరం స్థలంలో మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా పెంచుతున్నానని శ్రీనివాస్ చెప్తున్నాడు. గంధం సాగు చేసి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈ ఎకరాకి వచ్చేసి 500 మొక్కలు పడుతున్నాయి. మళ్ళీ ఖర్చులు వచ్చేసరికి సంవత్సరానికి ఒక 20-30 వేల లోపు ఖర్చు అవుతుంది. 20 ఫీట్ల పైనే వస్తుంది. కొంచెం లావు కావాలా, హైట్ పెరుగుతుంది, కానీ లావు అయితే మనం అనుకున్న ఇది వస్తుంది, రేట్ వస్తుంది. లంబాడి తండాకు చెందిన శ్రీనివాస్ శ్రీగంధం మొక్కలను 4 సంవత్సరాల క్రితం నాటుకున్నాడు. ఇప్పుడు అవి 8 అడుగుల ఎత్తు వరకు పెరిగాయి. ఆ చెట్లను చూసి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా చెప్పిండు, శ్రీగంధం మొక్కలు పెట్టుకో బాగుంటుంది ఫ్యూచర్లో అనేసరికి అతని ప్రోత్సాహంతో మనం ఈ మొక్కలు తెప్పించడం జరిగింది. ఇవాళ మనకు మొక్కలు సప్లై చేసిన వాళ్ళకు 10% కమిషన్ మీద వాళ్ళు మనకు అగ్రిమెంట్ చేసుకున్నాం. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో శ్రీగంధం పూర్తిగా ఎదుగుతుంది. ఎదిగిన చెట్టు అమ్ముకుంటే ₹1,00,00,000 వచ్చే అవకాశం ఉంది. టన్నుకు కనీసం 20 లక్షలు వచ్చినా ఎకరంలో వేసిన 512 చెట్ల నుంచి 25 కోట్ల వరకు ఆదాయం రావడం ఖాయమంటున్నాడు శ్రీనివాస్. శ్రీగంధం సాగు చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఎకరంలో నాటిన 512 మొక్కలకు ఏడాదికి 20,000 వరకు ఖర్చు వస్తుందని ఆదిలాబాద్ శ్రీగంధం రైతు శ్రీనివాస్ చెప్తున్నాడు. టన్నుకి 20 లక్షలు ఉంది. 3 క్వింటాల పైన వెళ్తుంది. అప్పటి వరకు 20 సంవత్సరాల వరకు ఆ రేటు వస్తుంది. రైతులకు ఓపిక ఉండి ఒక ఎకరమో 2 ఎకరాలు పెట్టుకుంటే మంచి ఫ్యూచర్లో మంచి ఇది ఉంటుంది. లేదు జీవనాధారం గడవాలంటే అవి తప్పనిసరి. పత్తి, వరి. 15 నుంచి 20 ఏళ్లలో చేతికి వచ్చే శ్రీగంధం కోట్లాది రూపాయల లాభాలు తెస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. శ్రీనివాస్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు రైతులు శ్రీగంధం సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.